దైవం కూడా అంతే. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఓ రాయి వేస్తాడు ఇట్లా, ఒరేయ్ నువ్వు భూప్రస్థానం పెట్టు అంటాడు. సరే భూప్రస్థానం పెడతానని చెప్పేసి ఆ ఆలయ నిర్మాణం కోసం వెళ్ళాను. స్టడీ చేస్తూ ఉన్నాం. స్టడీ చేసిన తర్వాత నిన్న మార్నింగ్ స్టడీ అయిన తర్వాత, బాబు ఎంత హైట్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, లుకింగ్ ఎలా ఉంటుంది, పైన గోపురం ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా స్పాట్లోనే విచారణ చేస్తూ మంచిగా ఒక డిజైన్ ఇచ్చాను. ఇచ్చి 26/45 భక్తులు ప్రదక్షిణం చేసుకోవాలి, వెయిటింగ్ లాగా ఉండాలి, బాగుంటుందని 26/45, ఎందుకంటే 26 ఉంది అక్కడ. చూడండి మళ్ళీ 26 అంటే ఎంత, మళ్ళీ 8. బాగా నేను ఎక్కడ పోతే అక్కడ వచ్చేస్తుంది. ఇంక మళ్ళీ నేను 27 చేయలేను, 25 చేయలేను, 26 ఉంది అక్కడ. 25.6 ఉంది. ఒరే 4 ఇంచులు కదరా కలిపేరా అన్నాను. అది 26 అయింది. సో 44 లేదా 45 పెట్టుకోండి అన్నాను. చూసారా బాబు, పొద్దున కల్లా అది అయ్యింది. శ్రీచక్రానికి వచ్చాను నిన్న సాయంత్రం. నేను అలా తిరుగుతూ ఉన్నాను. వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మో ఆయన తిరుగుతున్నాడంటే ఏదో చెప్తాడరా అనుకుంటున్నారు. వచ్చేసింది విజన్. ఏమని అంటే, నువ్వు 26/45లోన ఒకటే పెడుతున్నావు, నేనేం చేశాను పాపం, నా కైలాస ప్రస్థానం కూడా పెట్టు అని విజన్ వచ్చింది. వెంటనే అన్నాను, ఏమయ్యా మనం ఇంత ఖర్చు పెట్టి సుమారుగా 26 ఫీట్లలో చేస్తున్నాము, కైలాస ప్రస్థానం కూడా పెడదాము, అటు భూప్రస్థానము ఇటు కైలాస ప్రస్థానం పెడదాము అన్నాను. చాలా బాగుంది స్వామి, 2 కలిసి వస్తాయి మనకు అన్నారు. సరే పదండి అని చెప్పేసి ఆ గ్రౌండ్కు, ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు కారులో పోతూ ఉన్నా. చూడండి నెక్స్ట్ విజన్ అంటే ఏమిటిది, నువ్వు భూప్రస్థానం పెడతావు, కైలాస ప్రస్థానం పెడతావు, నా ప్రస్థానం పెట్టవా? వెంటనే విజన్. అప్పుడు నేను అన్నాను, ఒరే బాబు 45 కాదురా, దాన్ని 63 లేదా 62 చెయ్యండి, 3 పెట్టేయండి అన్నాను. అంటే ఏమిటిది, భూప్రస్థానము, కైలాస ప్రస్థానము, మేరు ప్రస్థానము 3 కూడా మీకు వచ్చేస్తాయి ఒకటే ప్లాట్ఫారంలో. చూశారా బాబు, నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ అట్లా రాయేస్తారు వాళ్ళు అంతే, దాని మీద బేస్ ఉండరు వాళ్ళు, మారిపోతూ ఉంటాయి కథలు. చూసారా, ఫస్ట్ 1008 శ్రీచక్రాలు అన్నాను, 16 మంది వచ్చేసారు పంచలోహ విగ్రహమూర్తులు. మీరు చూస్తున్నారు ఇవన్నీ. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మనం చేస్తామా చేయలేమా అనేది వాళ్ళకి సంబంధం లేదు. విజన్ చూసావా, మరి కామ్గా ఉన్నావే, డూ దాట్ అంటారు. చూశారా బాబు, అందువలన ఇప్పుడు మీకు కైలాస ప్రస్థానము ఇప్పటిదాకా కేవలం ఒక పుష్పగిరిలో మాత్రమే చిన్నది ఉంది. ఆ సైజు కూడా ఏంటో మనకు తెలియదు, చిన్నది అని రాశారు. మీకు అసలు విషయం చెప్పలేదు ఇందాక. ఏమిటది, ఎందుకు కొంతమంది పండితులు రచయితలు పుష్పగిరి కైలాస శ్రీచక్రములో షోడశ దళ పద్మాలు లేవు అని అంటే, దేర్ ఈజ్ అ రీజన్. వాట్ ఈస్ దట్ రీజన్? ఏమిటిది? నిర్మాణాత్మకమైనటువంటి దోషం అది. ఏమిటిదంటే చూడండి, నిన్న నేను ఆ అబ్బాయికి చెప్పాను పొద్దున్నే, బాబు కైలాస ప్రస్థానం కూడా మీరు స్టార్ట్ చేయండి. కైలాస ప్రస్థానం అంటే 9 ఇంచుల ముందు విడుతు తీసుకోండి. ఈ యొక్క కైలాస ప్రస్థానము 3 సోపానాల్లో ఉంటుంది, అంటే 3 అంతస్తులుగా ఉంటుంది.
మూడు సోపానాలు, మూడు ఆవరణలు ఒక్క అంతస్తుగా డివైడ్ అయిపోతాయి. అంటే భూపురము, షోడశదళము, అష్టదళము, ఇవన్నీ ఒక అంతస్తు, అంటే ఒక ఫ్లోర్. రెండవది మళ్ళీ 3 యొక్క సమాహారం. ఏమిడది అని అంటే చతుర్దశారం, బాహ్యదశారం, అంతర్దశారం. అది రెండో ఫ్లోర్, రెండవ అంతస్తు. ఇక 3వ అంతస్తు అష్టకోణము, త్రికోణము, బిందువు. ఇక్కడనే మీకు చెప్తాను ప్రాక్టికల్ థింగ్. మొదటి అంతస్తులోన 3 ఉండాలి. ఏ 3 ఉండాలి? భూపురం ఉండాలి, షోడశదళం ఉండాలి, అష్టదళం ఉండాలి. ఇప్పుడు మరి ఎట్లా నిర్మాణం చేయాలి అది? చూసారా, చాలామంది ఏం ఆలోచిస్తారు, ఏముంది అక్కడ భూపురము, దాని మీద షోడశదళము, దాని మీద అంటారు. ఎప్పుడైతే మనం అట్లా ఆలోచిస్తామో అట్లా మొత్తం మళ్ళీ అది ఏమవుతుంది, 9 స్టెప్పులు వచ్చేస్తాయి. అది నాకు కూడా అర్థం కాలే. అతను శిల్పి, వాళ్ళ జ్ఞానం వేరు కాబట్టి, ఏమయ్యా ఇది ఎలా చేస్తావు నువ్వు చెప్పు అన్నాను. అంటే అతను చెప్పాడు, స్వామి నేను కూడా ఆలోచిస్తున్నాను, చాలా ఆలోచిస్తున్నాను, ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చాను స్వామి అన్నాడు. అక్కడ సిద్ధాంతం ఉంది, ఏమని? 9 × 9 × 9 అయితే మహామేరు. అట్లా కాకుండా 9 × 9 9/4 అంటే 1/4 అమౌంట్ ఉండాలి హైట్ కైలాస ప్రస్థారానికి. అంటే ఎంత వస్తుంది మీకు? 2.3 వస్తుంది. 2.3 అంటే ఫీట్ అంటే ఎంత? 27 ఇంచులు. అంటే 9 feet × 9 feet × 27 inches, అంతే. 2.3 feet. అప్పుడు అతను శిల్పి కాబట్టి, స్వామి అని నాకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకేం ఒక ముక్క అర్థం కాలే. సరే బాబు నువ్వు వెళ్ళి చేయిపో అన్నాను. చూడండి, బ్యూటిఫుల్గా చేశాడు అతను. అది మనకు అర్థం కాదు అది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో షోడశదళ పద్మాలు ఎందుకు రాలేదు అంటే, మనం స్టెప్ ఇచ్చామనుకోండి మేరు అయిపోతుంది, అది మహామేరు అవుతుంది. స్టెప్పు ఇవ్వకుండా 3ంటిని ఒకే అంతస్తులో చెయ్యాలి. నిన్న రాత్రి 9 గంటలకు స్వామి మీరు ఒకసారి చూడండి, ఫస్ట్ అంతస్తు అయిపోయింది అన్నాడు. నేను వచ్చి చూశాను. అప్పుడు నాకు వెంటనే ఫ్లాష్ అయింది, ఓహో పుష్పగిరి శ్రీచక్రములో ఎందుకు పద్మాలు రాలేదు అంటే, మీకు చాలా చిన్నగా వస్తాయి. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎంబోజింగ్ చేయాలి. అది ఎంబోజింగ్ చేస్తే అది ఎలివేట్ అవుతుంది. ఎంబోజింగ్ చేయకపోతే ఏమవుతుంది? ఎక్కడుందా షోడశదళం అని చూడాల్సి వస్తుంది. చూసారా బాబు, ఈ రకంగా షోడశదళ పద్మాలు ఉన్నాయి. నిర్మాణములో తేడా వలన అట్లా జరుగుతుంది. అది పొద్దున్న లోపల 2వ అంతస్తు కూడా కట్టేస్తాం స్వామి అన్నారు. మరి కట్టారో లేదో తెలియదు. ఇప్పుడు స్పీచ్ అయిపోయిన తర్వాత మీరు కూడా చూద్దురు. త్రిపురా విద్య ప్రథమ దేవత, బ్రహ్మ విష్ణు రుద్రులు సేవించిన మహాదేవి, ఐంకార బీజ స్వరూపిణి, షోడశీ శ్రీచక్ర మహానాయిక,
పరాశక్తి ఆది విద్యా అధిదేవత శ్రీ బాల త్రిపుర సుందరి దశ మహావిద్యలలో అష్టమ మహావిద్యా ఆకాశలింగ సంభూత త్రికోణ నిలయ శ్రీ విద్యా వరదేవత పంచదశి మంత్రస్వరూపిణి విశ్వయోని మహామాయా రాజరాజేశ్వరి సర్వేశ్వరి ఐం క్లీం సౌః త్రయక్షరీ మంత్రస్వరూపిణి ప్రజ్ఞానమును బ్రహ్మజ్ఞానమును ఐశ్వర్యమును ఘనకీర్తిని ప్రసాదించే శ్రీ షోడశీ మహాదేవి ఓం హసకలహ్రీ హసకహలహ్రీ సకలహ్రీ తగదిన 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 తత్